హాయ్ యువర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి ఉన్నాను. నేను మగవాళ్లలో అంగంలో గట్టితనం తగ్గిన, సెక్స్లో సామర్థ్యం, కాన్ఫిడెన్స్ తగ్గిన, సెక్స్ పార్ట్నర్ అంటే భయపడే వాళ్లకు, మంచి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్న వాళ్లకు మంచి ట్రీట్మెంట్. మగతనం తగ్గినా, కాన్ఫిడెన్స్ తగ్గినా, సెక్స్లో టైమింగ్ తగ్గినా, వీర్యం తగ్గినా, వీర్య కణాలు తగ్గినా, అలాగే సుఖవ్యాధులు సోకిన ఇవన్నిటికీ చక్కటి పరిష్కారం. ఇవాళ మా క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఉంది ఇవాళ. అడగండి బ్రదర్, ఏంటి క్వశ్చన్? సార్, ఒక పేషెంట్ అంటున్నారు, సార్ నేను 5 సంవత్సరాల నుంచి అంగస్తంభన సమస్యకి ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను, అయినా ఫలితం లేదు. ఇప్పుడేమో డాక్టర్స్ ఆపరేషన్ చేసి రాడ్ వేయాలి అంటున్నారు. ఆ విధంగా మీ యునానీలో ఆపరేషన్ లేకుండా, సర్జరీ లేకుండా ఏమైనా పరిష్కారం ఉందా సార్ దీనికి? ఓకేనమ్మా. ఒక అతను ఏమడుగుతున్నాడంటే, సార్ నేను 5 సంవత్సరాల నుండి ఇంగ్లీష్ మందులు వాడుకుంటున్నాను, అంగస్తంభన సమస్య పరిష్కారం లేకుండా పోయింది, యునానీలో ఏమైనా పరిష్కారం ఉందా? ఆ డాక్టర్లు ఇప్పుడు మీకు మందులు పనిచేయట్లేదమ్మా, అంగం కోసేసి సిలికాన్ రాడ్ వేస్తా అంటున్నారు, దాంట్లో వేసుకోవచ్చా లేదా యునానీలో ఎట్లాంటి పరిష్కారం ఉంటుందా అని అడగడం జరిగింది. మా ప్రతి క్వశ్చన్కు నేను రెస్పాన్స్ అవుతాను. చాలా మంది 1000 క్వశ్చన్స్ ఉన్నాయండి. కొన్ని ఎన్నుకున్నాం కాబట్టి చెప్తున్నాను, అన్ని చెప్పలేను కాబట్టి మళ్ళీ తదుపరి ప్రోగ్రాంలో చెప్తానండి. కొన్ని ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతాం. కొత్తగా మేము మొదలుపెట్టిన సెషన్స్ ఇవి, క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ మాకు వస్తూనే ఉంటాయి. అంటే దీని పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది డాక్టర్ల ప్రమేయం లేకుండానే మెడికల్ హాల్తో టాబ్లెట్, తాత్కాలికంగా అంగానికి స్తంభింపజేసే టాబ్లెట్లు వాడుకుంటున్నారు. డాక్టర్కు తెలియకుండానే సెల్ఫ్ మెడికేషన్, సొంతంగా చికిత్స చేసుకుంటున్నారు, వైద్యం చేసుకుంటున్నారు. అంటే ఎన్ని ఎంజీలు తీసుకోవాలో కూడా తెలియదు. ఏదో మా ఫ్రెండ్ చెప్పాడు, సార్ ఆ టాబ్లెట్ వేసుకోవడం అలవాటు అయిపోయింది, 6 నెలలు వేసుకున్నాను, మళ్ళీ పని చేయట్లేదు అంటే దాని డోసేజ్ పెంచేసాను, మళ్ళీ అదే వాడుకున్నాను. ఇలా 3-4 సంవత్సరాలు వాడుకున్న తర్వాత మళ్ళీ పని చేయకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన 2 సంవత్సరాలు వాడించాడు. ఇలా చాలా మంది మా దగ్గరకు వస్తారు. వాడేసి ఇప్పుడు 5-6 సంవత్సరాల తర్వాత ఏ ఇంగ్లీష్ మందులు వేసుకున్నా కూడా, 100 mg వేసుకున్నా కూడా ఇప్పుడు ఆ అంగంలో చలనం లేదు, గట్టితనం లేదు. ఇప్పుడు నా ఏజ్ కూడా 38-37. ఇప్పటికి మా ఆవిడ ఏజ్ 5 సంవత్సరాలు చిన్నది, ఆమె 32 years. చాలా మంది అనే మాట, తరచుగా వినే మాట అదే. నేను కొన్ని సంవత్సరాలు ఇంగ్లీష్ మందులు వాడుకున్న తర్వాత అవి పనికి చేయకపోవడం వల్ల మా దగ్గర ఇంత పెద్ద ఫైళ్లు పట్టుకొని వచ్చే పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ డాక్టర్ల పేరు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళేసి ఇంత పెద్ద ఫైళ్లు పట్టుకొస్తారు. సార్ ఆయన దగ్గర 3 నెలలు వాడాను, అక్కడ 2 నెలలు వాడాను, అక్కడ 4 నెలలు వాడుకున్నాను, మొత్తం కలిపేసి ఇంత ఫైల్ పట్టుకొస్తాడు. 5-6 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నాను, కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు మా ఆవిడ వదిలిపెట్టి పోతుంది, నేను వెళ్ళిపోతా అంటుంది. కొందరైతే వెళ్ళిపోయిందని వస్తారు. చాలా మంది, కొంతమంది డాక్టర్లు కూడా మా దగ్గర US నుంచి ఫోన్ చేసి, సార్ నేను కూడా డాక్టర్నే, ఇక్కడ మరి కొన్నాళ్ళు నేను హస్తప్రయం చేసుకున్నాను, మా దగ్గర కొన్ని ఇంగ్లీష్ మందులు కూడా ఆడుకున్నాను, ఇప్పుడు నాకు కూడా అంగం స్తంభించట్లేదు, కొందరు డాక్టర్ అనడం. ఇవన్నీ మా దగ్గర కేసులు పొద్దున్నేసి సాయంత్రం వరకు మాకు దాదాపు 1000 ఫోన్లు దాకా ఉంటాయి. 1000 ఫోన్లు పైనే, కొన్ని సందర్భాల్లో 1000 కన్నా పైనే పోతాయి. దాంట్లో ఇంటర్నేషనల్ కాల్స్ ఉంటాయి. కానీ వాళ్ళు అనడం ఏంటంటే, కొన్ని రోజులు మందులు వాడుకున్న తర్వాత మా అంగంలో చలనం లేకుండా పోయింది సార్, ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? సర్జరీ లేకుండా యునానీలో ట్రీట్మెంట్ అవుతుందా కాదా? వాళ్ళకు ఒకటే మాట, నా ఆన్సర్ ఒకటే, అవుతుంది. కానీ ట్రీట్మెంట్ పరిధి అనేది ఎక్కువ టైం పడుతుంది. వాళ్ళకు కూడా పరిష్కారం, ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా యునానీలో ట్రీట్మెంట్ ఉంటుంది. ఎలాంటి షాకులు ఇవ్వరు, ఎలాంటి కోతలు ఉండవు, ఉండవు, ఎలాంటి పథ్యం కూడా ఉండదు. కానీ టైం పుర్లాంగా ఉండి దానికి ట్రీట్మెంట్ ఇస్తే ఆ సమస్యతో కూడా మీరు బయటపడవచ్చు. మీకు ఇంగ్లీష్ మందులు వాడి అది పని చేయకుండా కూడా తర్వాత సర్జరీ చేసుకునే అవసరం కూడా ఉండబోదు. మీరు యునానీ వైద్యంతో కొంచెం పుర్లాంగా ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకొని ఆ సమస్యతో మీరు బయటపడవచ్చు. విన్నారు కదండి, సర్జరీ షాకులు అవసరం లేదు. మీరు వింటూ మా ప్రేక్షకులకు చెప్పేది, మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్యలు ఉంటే మీరు సంప్రదించి ఈ సమస్యతో బయటపడవచ్చు. సెలవండి.